ఎలా అరుస్తుందో చూడండి, ఇందాక నుంచి ఎంత వాదం ఆ చెట్టు మీద ఉంది. అదిగో అందులో ఉంది, అదిగో వెళ్ళిపోతుంది చూడు. రెండు బ్లాకే. ఓ పని చేయండి రా, టీ నేర్చుకుని టీ తాగు. టీ నేర్చుకుని నేను మటుకి మా ఆయన గారికి నాకు కాఫీయే అండి. టీ కావాలితే నేర్చుకుని టీ తాగాలి కదండి, అంతే కదండి. టీ అంటే ఇప్పుడు నాకు ఇష్టం, కాఫీ అంటే నా చేతితో నేను కాఫీ కాసుకుని తాగుతున్నాను. ఒక టీ ఏ రోజైనా తాగినా ఎప్పుడైనా పెట్టారు. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇదిగోండి కొన్ని పార్సిల్స్ వచ్చినాయి, పనసకాయ వచ్చింది. ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనేం ఆర్డర్ పెట్టాను, ఈ పనసకాయ ఎలా వచ్చింది. పనసకాయ అంటే ఎప్పుడు కూడా మాకు కొంచెం లోపల ఎలా ఉంటుందో, ఒక్కొక్క కాయ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కూరకాయ ఉంటుంది, తినేకాయ ఉంటుంది. మనకి కూరకాయ కూడా అమ్మేస్తూ ఉంటారు, అవి సన్నంగా అస్సలు టేస్ట్ అనిపించవు. చూడాలి. ఇదైతే మట్టికి మా పొలం చేసే అబ్బాయి తీసుకొచ్చాడు అనమాట. ఎవ్రీ ఇయర్ తనవే తీసుకొస్తాడు. ఇంతకుముందు పెద్ద పనసకాయ తెచ్చాడు, ఇంకా తనొచ్చి నా అరిచే అంత ఉంది. అయితే ఇంకా మేము అంత పెద్ద కాయ తినలేం కదా. అప్పుడు లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే మొత్తం ఈ వీధిలో అందరికీ, నాకు తెలిసిన వాళ్ళందరికీ పంచిపెట్టేసాను అనమాట. ఒక 10 తొనలు వేసేసి అన్ని తొనలు వచ్చేసినాయి. పక్కన మా వాళ్ళు కూడా లేరుమాట. ఇప్పుడు కూడా అంతే, ఈ లాస్ట్ ఇయర్ లేరు, ఈ ఇయర్ కూడా లేరు మీ అన్నయ్య వాళ్ళు. ఇంకా అంటే కాయ తెచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఈ టైంలో తీసుకొస్తారు ఆ అబ్బాయి అయితేని. కరెక్ట్గా ఇది జూన్ నెలలో అన్నమాట. ఇప్పుడు జూన్ స్టార్టింగ్లో 10 వేళ ఎంత మరి తారీఖు తెలియదు కానీ ఇంకా జూన్ నెలలోనండి. ఇంకా కాయ అయితే కోసేద్దాం అనుకుంటున్నాను, వాసన వచ్చేస్తుందని. ముందుదైతే కొంచెం పచ్చి ఉంది, స్మెల్ వచ్చినా కోసేసాము. అప్పుడు కోసి మేము ఏం చేసామంటే అండి, కొంచెం మధ్యలోకి లైట్గా 4 పలకల కింద కోసి మన చెట్టుకాయ అందుకని. అవును, ఎప్పుడో తెచ్చారు, ఇప్పుడు కాదులే, 10 సంవత్సరాల పైన ఏమో గుర్తులేదు. ఇంకా తేడా అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు కత్తికైతే నూనె పెట్టి అండి ఇంత కష్టపడి కోస్తానా. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మాకు ఎలా ఉంటుందో తెలుసా అండి, చేసేదంతా నేనైతే, వెనకాల నాకు డైరెక్షన్ ఇస్తారు కానీ ఒక చెయ్యి కూడా వేయరన్నమాట. అడ్డం కోస్తున్నాను. పండిపోయిందండి, నిన్నే తీసుకొస్తా. అయ్యో వాటర్ కూడా కారిపోతుంది, నిగడ పండిపోయింది. రాత్రి అయితే బెడ్రూమ్లోకి వచ్చేస్తుంది స్మెల్. లాస్ట్ ఇయర్ ముగ్గలేదు, అది పచ్చిగా ఉంది. ఇది విడదీయాలి, పట్టుకోవాలి ఒకరు. మంచి కరెక్ట్ టైంలో కొత్తలో అనుకుంటున్నాను నేనైతే. అవునా, బాగుంది. నిజమేనండి. ఇంకా రేపు అయితే ఇంక ఉండదండి. ఇది పాలు కడుతున్నాయి. ఒక క్లాత్ ఏదైనా తీసుకురండి కొంచెం. ఈ సంవత్సరం మా వారు చెయ్యగానే పని అవ్వలేదు. అయ్యో ఇదా, ఈ క్లాత్ అంటే పెద్దది కదా, చిన్న ముక్క తీసుకురమ్మన్నాను డాడీని, ఇదంతా పోద్దని కదా. లాస్ట్ ఇయర్ది నేను మొక్కలు వేసాను, దొడ్లో వచ్చినాయి కానీ పెద్ద పెరగలేదు. ఒక పళ్ళెం కూడా, ఒక ప్లేట్ కూడా తీసుకురావాలి. అవును, పిల్లలు అందుబాటులో లేరండి. ఏంటంటే పొద్దున్నే పెట్టుకున్నాను ఇంకా ఈ పని. ఓకే, ఇవి అమ్మవారికి కదా కొంచెం దేవుడు. ఇందులో పెద్ద తొనల కన్నా పిల్ల తొనలు అని ఉంటాయన్నమాట, అది బాగుంటుంది. అమ్మ విడదీయడమే కొంచెం పని.
టేస్ట్ చేద్దరు కానీ దేవుడికి పెట్టేశారా? దేవుడికి పెట్టేసారు. అయితే చూడండి, పనసకాయ కొయ్యడం అంటే మా చిన్నతనం అండి. మా నాన్నగారు కోస్తుంటే మేము ఇంకా ఎప్పుడు కోస్తారా, ఇదిగోండి ఈ తొనలు తినడానికి మాట, ఎప్పుడు కోస్తారా కోసేటప్పుడు కూర్చుని పోయేవాళ్ళు మాట, చుట్టూ మూగిపోయేవాళ్ళం. చాలా బాగుంది. చాలా బాగుంది. స్వీట్ ఉంది, ఇస్తాను. వస్తుంది బాగుంది ఇది. ఈ సంవత్సరం అయితే మరి ఆరికి లేదు. ఇంకా రాలేదు అది జర్నీ, అదే వెళ్ళింది కదా అక్కడికి వాళ్ళ అన్నయ్యల ఇంటికి, ఇంకా రాలేదు. నాకు మటుకి పిల్లదనలే వస్తున్నాయి ఎన్నిసార్లు వచ్చినా. ఇంకోసేద్దాం, చాలా బాగుంది. పెరుగన్నంలోకి గింజ కూడా బాగానే తయారైంది. మటన్ కర్రీలోకి కూడా బాగుంటుంది. సాయిరం అండి, మా ఇంట్లో పిచ్చి పనసపిక్కల కూర. ఇప్పుడు తినేస్తాడు, నన్ను వండేదాకా నిలబడినవాడు. ఆ ముందే అయ్యి వండలేదు, నేను పక్కన పెట్టాను కానీ నాకు అవ్వలేదు అన్నమాట. ఇప్పుడు మటుకి పట్టేసుకుంటాడు, ఎందుకంటే వస్తున్నాయి కదా, ఇంకా పనులు ఎక్కువ ఉన్నాయి. సాయం చేయడానికి సాయిరం కూడా లేడు. కరెక్ట్ టైంకి వాడు వాష్రూమ్ కానీ వెళ్ళాడు. ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేస్తాను స్నానం చేశాను. నేను మొదలు పెట్టేసాను, ఇంకా టీ కూడా పెట్టలేదండి. పొద్దున్నే మొక్కలు కొంచెం లిక్విడ్ ఇవ్వాల్సింది ఉంటే లిక్విడ్ ఇచ్చేసి, వాతావరణం మూసేసింది అన్నమాట, అంటే మబ్బు కింద ఉంది. నాకు ఫ్లవరింగ్లో భలే ఉంటుంది కదా, బాగుంటుంది చూడ్డానికి. ఎన్ని తొనలు ఉన్నాయో చూద్దాం. భలే ఉన్నాయండి చూడ్డానికి అయితే. లాస్ట్ ఇయర్ ఇలాగే పెద్ద తొనలే, ఇంకా పెద్దకాయ కదండి అది. ఆ చెట్టుకాయ అనుకుంటున్నాను నేను ఇది. లాస్ట్ ఇయర్ చెట్టుకాయ అనుకుంటున్నాను ప్రస్తుతానికి నేనైతే. వాళ్ళకైతే కూరకాయ ఉందన్నాడు, అది తొనలు అసలు బాగుంటలేదండి అని చెప్పాడు కదా. మనం కూడా ఖాళీ స్థలంలో వేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ నీళ్ళు పట్టేయడానికే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మొక్కలు పెరిగిన తర్వాత మళ్ళీ అట్లా పోషణ జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎందుకు దూరంగా ఉంటాం, దానికి ఎప్పటికప్పుడు ప్రతి పూట జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఇలా ఒక మొక్క వేసుకుంటే సీడ్ ద్వారా మనకి పిల్లలకి అది చక్కగా ఏ సీజన్లో ఫ్రూట్స్ కావాలంటే ఆ సీజన్లో ఫ్రూట్స్ వచ్చేస్తాయి. ఈ పిల్లతనం మట్టుకి నాయే ముందే చెప్తున్నాను. పెద్ద ఎక్కువ అంటే తొనలు పెద్దే కదా, అందుకనండి తొనలు తక్కువ వస్తున్నాయి. ఇలా ఉంటే సరిపోతుందిలేండి మాకైతేని. ఇదిగోండి పిల్ల తొనలు, ఇదిగో పర్సు. స్వీట్ బాగుంది. ఇలా తొనలు బాగుంటాయి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పెరుగన్నంలోకి ఒక్కొక్క తొన నంచుకుని తింటే. ఎంతమందికి ఇష్టం పెరుగన్నంలోకి తినడానికి? ఆవకాయ, మామిడికాయ, పనస తొనలు, సపోటా పండు, ఇలా మేము పెరుగులో నంచుకుంటాం అన్నమాట. స్వీట్గా ఉండే ఫ్రూట్స్ ఏమైనా సరే. టేస్ట్ ఎలా ఉంది? నువ్వు తిన్న పిల్లతోనా ఉందా? అంతే. బాగుంటుంది చూడ్డానికి. పనసపండు సువాసనకి దీని ఒక కంపోస్ట్ కూడా మొక్కలకు కూడా బాగుంటుంది. నేను ఇలాంటి పిల్లతోనలు ఉంటే కనుక మిస్ చేయకుండా ఇందులో పక్కన పెడుతున్నాను, పిల్లలు తింటారని. మా పిల్లలు ఇదివరకులా మేము తినేటట్టుగా వీళ్ళు ఏమీ తినట్లేదండి. మేము చిన్నప్పుడు పనసకాయ కోసినా మాకు ఒక పండగే, మాకు పండగ కింద ఉండేది. అదో తినేవాళ్ళం అన్నీ. ఇంకా బర్గర్లు, ఇప్పుడు బిర్యానీలు వీటి మీద తప్ప ఇంకా ఒక ఫ్రూట్ మీద కానీ ఏం ఉండట్లేదు. మా పిల్లలు అలాగే ఉంటున్నారండి. అన్ని ఐటమ్స్ చేస్తాను, అన్నీ వండుతాను. ఏదైనా మా వాళ్ళకి బిర్యానీ అంటే బాగా ఇష్టం. సాయి కోసాను
దండం పెట్టుకుంటున్నావా? పెట్టుకో. టవల్ కట్టుకుని ఉన్నాడు, ఇంక అంతకని చూపించట్లేదు మా పెద్దోడిని. తీసావా? తీయలేదు కదా అన్నని. నువ్వు ఇంకెళ్ళాలా? వీడిని ఆపేసానమాట. కొంచెం పట్టుకోరా బాబు, లేట్ అయిపోతుంది. నువ్వు ఎప్పుడు స్నానం చేస్తావా? అయిపోయిందా? ఓహో, మేము పైకి వెళ్ళేటప్పటికి నువ్వు స్నానం చేస్తావా? ఓకే. ఎవరైనా ఇంట్లో చెట్లు ఉంటాయండి, అప్పుడు ఖచ్చితంగా పొరుగు వాళ్ళకి పంపుకుంటూనే ఉండేవారు. ముక్కలు ఎలా కోసేసి ఇంత ముక్కలు ఇచ్చేసేవారు అంతే. ఈ ముక్కలు తీసుకోమని ముక్కలాగా ఇచ్చేసేవారు, ఎలా తొనలా కాకుండా. పిల్లలకి కేకేసి మరీ ఇచ్చేవారు మా చిన్నప్పుడు. ఇంకా పెద్ద అవ్వలేదండి, తొనలు ఇవే వచ్చినాయి. కాయ చూస్తే పెద్దగా అనింది కానీ అంటే తొనలు పెద్దయండి, బాగా పెద్దవి. పిల్ల తొనలు ఎక్కువైపోయినాయి. ఇది ఇలాగ పిల్ల తొనలు ఎక్కువైపోయినాయి, తొనలు పెద్ద లేవు. కాయ చాలా మంచిది. తొనలు ఎన్నో లేవుగా. తొనలు సైజు మంచి సైజు ఉన్నప్పుడు అదేనా మామూలు సైజు పెద్దదన్నా ఇది 3 తింటే చాలుతాను. రాత్రి భోజనం చేసి చెప్పాలి, మంచిగా పట్టించారు. ఇదిగోండి, ఇవే అయినాయి. ఒక 25 తొనలైనా వినియా ఈ పాటికి అంతే. 25 కూడా రావంటారా ఏంటి? 25 ఉంటాయేమో 30. పంపర పనసకాయలు పోటీ పెట్టుకున్నాం కదా ఒకసారి, అలా తొనల పోటీ పెట్టుకుందామా? వద్దులే. ఒకసారి పంపర పనసకాయలు వస్తే అలాగే ఆడినా కదా. అప్పుడు నేనే నా నగ్గిదా? నువ్వు కాదు, నేనే నగ్గుతా. గార్డెన్ ఛానల్లో టైటిల్ కూడా అదే ఉంటుంది. అవునా? మీరే నగ్గారా? అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి కొన్ని. ఎప్పుడో కానీ జరగవు మీరు నగ్గడం అంటే. పనస్తోన్లు అయితే ఇన్ని వచ్చినాయి అన్నమాట. పర్వాలేదు, ఒక 30 ఉంటాయి. 25 22 ఉండాలి. పెద్ద సైజ్ కదమ్మా, ఈ చిన్న అనుకోమ్మా. అనుకోవచ్చు బాగా పెద్ద సైజ్ కదా, ప్లేట్ అదే పట్టేస్తుంది నాకు. అయితే ఏం చేద్దాం, టీ పెట్టేనా ముందు? దోశ. ఈరోజు టిఫిన్కి రాత్రి సోమవారం అని చెప్పండి మజ్జిగ వాళ్ళు వేసాను. ఈ ఎండాకాలం కొంచెం ఇవే బాగున్నాయి అనిపిస్తుంది. మిగతా ఏమో ఫ్రిడ్జ్లో పెట్టానమాట, పొద్దున్న టిఫిన్కి వెళ్ళి తింటారని చెప్పేసి. రాత్రి 2 తిన్నారు. ఇంకా మామిడి పళ్ళు అవి వస్తున్నాయి కదా, ఏదో ఒకటి తింటుంటే ఇంకా పెద్ద ఆకలి ఉండట్లేదు. నీళ్ళు కూడా ఎక్కువ తాగేస్తున్నాం కదా, 2 గారెలే తిన్నారన్నమాట. సరే ఇంకా టిఫిన్ కానీ ఉంచేసాను. ఇది కొంచెం కూలింగ్ చల్లారితే బాగుంటుంది టేస్ట్ అయితే. కొంచెం అవును అరుస్తుంది అంటే వాటికి పసంद. అదిగోండి వినపడుతుందో లేదో, కూ అని అరుస్తుంది. రెచ్చిపోద్ది కదా, మనం ఎవరైనా అరిసామంటే దానికి ఎంత కోపం వచ్చేస్తుందో, ఇరిటేషన్ వచ్చేసి దానికి. అదిగోండి అరుస్తుంది. వినపడుతుందా? వినపడదేమో. అదిగో వినపడుతుందా? ఈదేఫ్న ఉంది, అరుస్తుంది, బెల అరుస్తుంది. పొద్దున్నే వాటి అరుపులతో లేస్తున్నాం అన్నమాట మేమైతేని. పాలు పొంగొచ్చినాయేమో చూడు నాన్న. రాలేదా? ఇంకా నేను ఇప్పుడు ఏదైనా బాక్స్ చూసి బాక్స్లో పెట్టేస్తే మనకి తొనలు కొన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేయచ్చు. ఎలా అరుస్తుందో చూడండి, ఇందాక నుంచి ఎంత వాదం. ఆ చెట్టు మీద ఉంది. అదిగో అందులో ఉంది, అదిగో వెళ్ళిపోతుంది చూడు. 2 బ్లాకే కాకిలా ఉంటాయండి కోకిల అయితేని. అదిగోండి ఇప్పుడు దాని మీద ఉంది, చూపిస్తాను చూడు. అదిగో వెదురు బొంగు మీద ఇలా చూపిస్తాను, కనబడదు. జూమ్ చేస్తే అదిగో అలా ఎగురుతూ వెళ్తుంది. జాన్ చెట్టు మీద ఉంది, తెగ అరుస్తున్నాయి. 2 ఉన్నాయి. టైంలో బాగానే, అంటే సీజన్లో అంటే ఎక్కువగా ఉగాది ఆ టైంలో బాగా వస్తుందండి. కోకిల అరుస్తుందని మేము కూడా రెచ్చగొడుతున్నాం దాన్ని. కొద్దిగా అరుస్తుంటుంది, రెచ్చిపోతుంది ఊరికేనా. అది భలే ఉంటుంది కదా. చిన్నప్పుడు అయితే మేము పిచ్చగా అరిసేసేవాళ్ళం అన్నమాట, దాన్ని రెచ్చగొట్టేసేవాళ్ళం. అది ఇంకా ఆవేశం దానికైనా రావాలి మాకైనా రావాలి, అలా చేసేవాళ్ళం. నేనైతే మరీ ఇంకా టూ మచ్ మాట. ఇంకా అది అరగపోయినా సరే అరిసేసేదాన్ని నేనైతే.
అమ్మ అయితే తిట్టేది ఎందుకు అలా వస్తున్నావు అని. వేప చెట్టు ఉండేది, వేప చెట్టు దగ్గరికి వచ్చేయమాట. ఆ కాయలు తింటే కదండి కాకులయ్యని, ఇవి కూడా వచ్చేవి తినడానికి కాకపోయినా అరిసి అన్నమాట. కొన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను. ఆయన బయటికి వెళ్ళాలన్నారు, నేనేమో చూడండి ఎంత సాఫీగా త్వరగా టీ పెట్టివి పొద్దున్నే వేసి కూర్చున్నాం. ఈ పనసకాయ కోయడం అనేది చీమలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లేదు కానీ టార్చర్ పెట్టేస్తున్నాయి మాట వింటలేదు అస్సలు. కాఫీ అండి, ఈరోజు కాఫీ పెట్టానమాట. ఇలా నొగరు వస్తే బెల ఉంటుంది కదా. బాబు మళ్ళీ డైలీ కాఫీ పెట్టేస్తున్నాం. ఒరే నేను టీ తాగలేకపోతున్నాను రా. మేము కాఫీ తాగలేకపోతున్నాం. ఓ పని చేయండి రా, టీ నేర్చుకుని టీ తాగు. టీ నేర్చుకుని నేను మటుకి మా ఆయన గారికి నాకు కాఫీయే అండి. టీ కావాలితే నేర్చుకుని టీ తాగాలి కదండి, అంతే కదండి. టీ అంటే ఇప్పుడు నాకు ఇష్టం, కాఫీ అంటే నా చేతితో నేను కాఫీ కాసుకుని తాగుతున్నాను. అలా నచ్చితే టీ తాగాలి, తప్పే ఉంది అబ్బాయిలు పని చేస్తే. ఈ కాఫీకి ఎడిట్ అవుతున్నాను, మానేద్దాం అనుకుంటున్నాను కానీ టీ కాఫీలు పరశురామ్ సాయిరం పెళ్ళయ్యేదాకా నాకు ఈ టార్చర్ తప్పదండి. మేమిద్దరం పాపం ఏదంటే అది, ఆయన నేనేమంటే అదే అంటారు కదండి. మానేద్దామంటే మానేద్దాం అంటారు. వీళ్ళ కోసమే చేయాల్సి వస్తుంది. సాయి సాయిరామ్ టీ తాగేసే, మజ్జిగ ఆవిడ మర్చిపోతారేమో. రాత్రి కొద్దిగా 2 గారెలే తిన్నారు. ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ తింటాంలో పొద్దున్న టిఫిన్ కింద ఉంచేసి అన్నారు. ఈ బయటికి ఎండకెళ్ళి వస్తుంటే నీరసం వచ్చేస్తుందని గొడవ పెట్టేస్తున్నారు ఈయన కూడా. టార్చర్ అండి, వీడు కూడా అంతే, కాఫీ ఏనా అని అంటాడు. చెప్పానా అదే అందాం అనుకున్నాడు అండి. ఇదండి ఈరోజు మార్నింగ్ రొటీన్ మీకు చూపించాలనిపించింది. పనసకాయ కోయడం, మజ్జిగ వాళ్ళు మర్చిపోయి ప్యాకింగ్ కూడా చూపిస్తాను అన్నాను కదా, రేపు తీస్తానండి. ఇంకా దాన్ని మళ్ళీ అంటే అది ఓపెన్ చేసిన దాకా ఉండి ఏం బుక్ చేశాను అనేది నాకు తెలుసు. ఆ బాక్స్లో డబ్బాలే నేను కూడా చూసుకోవాలి. చూపిందాం అనుకున్నాను. ఇంక ఈ పనులను బట్టి ఇంకా నాకైతే టీ తాగిన తర్వాత కాసేపు కాఫీ తాగిన తర్వాత కూర్చుంటే కాసేపు ప్రశాంతంగా ఉంటుంది. పరశురామ్ ఏదైతే కోరుకుంటున్నాడో అదే పేరు చెప్తున్నాను. అది మధ్యన ఎప్పుడు 2-3 రోజుల నుంచి కాఫీ అయిపోతుంది. 2-3 పొట్ల నుంచి కాఫీ వస్తే టీ తాగట్లేదు. టీ కాయమ్మా డాడీ ఎక్కువ ప్యాకెట్లు పెట్టుకొచ్చారు, అవి అయిపోయేదాకా కాఫీ కాసేస్తాను. అదర్థం మళ్ళీ కాఫీ ప్యాకెట్లు తేలేదని చెబుతాను. టీ కూడా ఆల్రెడీ ఉంది. ఇప్పుడు నీకు విషయం తెలుసా, నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎవరి చేతిలో విద్య ఉంటే వాళ్ళకి ఎంతో ఉపయోగం, ఒకళ్ళ మీద ఆధారపడక్కర్లేదు. ఇప్పుడు నీకు టీ కావాలంటున్నావా, ఒక్కసారైనా నీ చేత కానీ మీ డాడీ చేత కానీ సాయం చేత కానీ ఒక్క టీ ఏ రోజైనా తాగినా ఎప్పుడైనా పెట్టారు. అది మరీ దారుణం. మీరైతేనే పోయిన వాళ్ళైనా మినిమం పోయి మీరు ఎలాగో నేర్చుకోలేదు, వాళ్ళైనా నేర్చుకోవాలి కదా. ఆ కాలపు మనుషులు ఎలా ఉంటారంటే అండి, జెంట్స్ పని చేయకూడదు అని ఆలోచన ఎక్కువ ఉంటుంది కదా. అప్పుడు వాళ్ళ అమ్మలకి అదే అంతే, ఇలా చేస్తారు అలా చేస్తారు అని అంటారని చేసేవారు కాదు కదా. ఇంకా అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు మటుకే మీరు చేయకపోతే వచ్చే భార్యలు ఊరుకునేటప్పుడు ఏమి ఉండరు. నేనైతే సపోర్ట్ కోడలకి ఇస్తాను, ఖచ్చితంగా చేయాలంటాను. నేను ఫేస్ చేసినా వాళ్ళు ఫేస్ చేయకూడదు అంటాను అంతే నేనైతే. అంతే కదండి. అవును మరి. ఇప్పుడు మీరు గ్యాస్ ఎప్పుడైనా కట్టమని అనుకోండి, ఇప్పుడు గమ్మున నేను బయటకు వెళ్ళి వచ్చినా అలా వాష్రూమ్కి వెళ్ళి వచ్చినా పాలు ఏమైనా పెట్టాను అనుకోండి, సపోజ్ నేను ఏ గదిలోనే ఉన్నాను అనుకోండి, పొంగొస్తుంది అనుకోండి, వజియా పొంగొచ్చేస్తుంది అని ఒక 10 కేకలు పెడతారు కానీ అదే ఎటు తిప్పాలని అడుగుతారు తప్ప కానీ అది తిప్పడం రాదు, కట్టడం రాదు. అలా అయితే చాలా కష్టం కదండి. గ్లాస్ మంచిలు కూడా తెచ్చి ఇవ్వాలి నేనైతేనే. మా ఇంట్లో అయితే అదే కంప్లైంట్ ఏం కాదు, నాకు ఇంకా అలవాటు అయిపోయింది. మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా, ఎంతమంది ఉన్నారో చెప్పండి. అవునా, 90 కిడ్స్ అంతేనేమో, 80 కిడ్స్. ఇదండి ఈరోజు అయితేనే మా సరదాగా కబుర్లు మీతో షేర్ చేసుకున్నాము. మరి మీరేం చేసుకున్నారు, కాఫీ టిఫిన్ చేస్తారా? చేస్తే సరదా కామెంట్లో మెన్షన్ చేయండి. ఈరోజు పనసకాయడు కోసి కొంచెమే పట్టినాయండి, మీద ఇంకా అలాగే ఉన్నాయి. వేరే బాక్స్లో పెడతాను, స్టీల్ బాక్స్ ఏదైనా తీసి పెట్టాలండి. కొన్ని పట్టినాయి, ఫ్రిడ్జ్ కూడా ఖాళీ లేదు. పెద్ద తోనలే, పెద్ద తోనలే. సరే మరి నీ కాఫీ చల్లకపోతే తెచ్చుకుని తాగేపోయావా? ఇంకేదండి, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.